ఆమె ఏమంటుంది ఫోన్లో, బాగున్నావా, ఇక నేను వస్తా, వచ్చే అలా అయింది. ఆహా, ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, కానీ వస్తున్నా అంటే ఆమె వీడు రేపే అనుకుంటాడు. కాదు కాదు, ఇంకో 5-6 రోజులు టైం ఉందంట. ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా, కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటేని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ. ఇగో ఇదే టైపులో ఉంది. ఇగో ఈ కాళేశ్వరం పంచాది, ఈ కాళేశ్వరం పంచాది ఓడుస్తలేదు, తీర్తలేదు. అదే దాన్ని పక్క కాలం పెడతలేరు, మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు. వచ్చే ఇక రేపో మాపో మళ్ళీ విచారణ, మళ్ళీ వాయిదా, పీసీ ఘోష్ కమిషన్, ఈయన తిన్నాడు, ఆయన మింగిండు, ఇది కథ, అది కథ. ఈ కోయిలాగలే చిన్న చిన్న కోయిలాగలే 100 కోట్లు మింగినాయి, పెద్ద కోయిలాగా వ్యాపారి మింగొచ్చు. అయ్యో దేవుడా, ఈ కాళేశ్వరం కథ వినలేక యాశకు వస్తుంది జనాలకు. ఆ జనాలే అంటున్నారు. ఇక పోని ఈ పంచాది పాడైపోను. ఇదేంది కథ, కౌశిక్ రెడ్డికి షాక్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హల్చల్, కేసు నమోదు చేసిన పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. మంగళవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హల్చల్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చెప్పినా వినకుండా యూసుఫ్గూడ వద్ద ఓ ఫంక్షన్ హాల్లోకి అనుచరులతో ఆయన దూసుకెళ్లారని ఫిర్యాదు అందింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇప్పుడు ఈయన కథ ఎట్లా ఉంటుంది అంటే, కౌశిక్ రెడ్డి కథ వెనకటికి ఈ కోయిలాగా ఇప్పుడు ఉరుకులో పెడుతుంది, ఇప్పుడు ఫోన్ రీలుతుంది, ఇప్పుడు రంకెలేస్తుంది. దీని కథ అసెంబ్లీ ఎలక్షన్లలో దీని కథ చూడాలి. మీరు ఎట్లా చేస్తారో ఏ కదా నన్ను మాట గెలిపియాయే, మీరు గెలిపియకపోతే మాత్రం నేను ఉరి పెట్టుకొని చచ్చిపోతా, హుజూరాబాదు జనాల పేరు మీద నేను ఉరి పెట్టుకొని చచ్చిపోతా అని ఉత్తరం రాసిండు జనాలకు. రాసిపెట్టి చూపించుకుంటా, నన్ను మీరు హుజూరాబాద్లోకి ఎమ్మెల్యేగా గెలిపియకపోతే నేను అనంత లోకాలకు వెళ్ళిపోతా ఎగిరి, నేను గాలిలో కలిసిపోతా. మీరు ఏమనుకుంటున్నారో ఏమో కానీ నాకు మీరు ఓటు వేయకుంటే గెలిపియకపోతే మాత్రం నేను మీ గడపడా. ఈనానుడే కాదు, చదువుకునే బిడ్డే ఆ పొల్లకు కూడా నేర్పిండు. ఆమె చదువు పాఠాలన్నా మరి బట్టి పట్టిందో పట్టలేదో కానీ అయ్య చెప్పిన పాఠం మాత్రం బట్టి పట్టింది. ప్రజలారా, మా నాయన కనుక మీరు ఓటేసి గెలిపియకపోతే మా నాయన భూమి మీద ఉండడు, ఈ భూమిలోనే కలిసిపోతాడు. మా నాయన బొచ్చడు పైసలు పట్టుకొస్తాడు గెలిస్తే, మీరు గెలిపిస్తే బొచ్చడు పైసలు పట్టుకొచ్చి మన హుజూరాబాదు హుందాతనాన్ని ప్రపంచానికి చాటు చెప్తాడు, పేదోళ్ళ బతుకుల్లో వెలుగులు నింపుతాడు. మా నాయనను మీరు గెలిపియాలి, కోట్లే మన హుజూరాబాద్కు పట్టుకొచ్చి నియోజకవర్గాన్ని ఉరుకులో పెట్టిస్తాడు అని బిడ్డే దిక్కు పదం. ఇక కౌశిక్ రెడ్డి భార్య నమో నారాయణ, ఎట్ట చేస్తారో మీ దయాన్ని ముఖమంతా మార్చుకొని. ఇగో గిసోంటి యాక్టరు ఈయనతో పెద్ద సినిమా తీయవచ్చు, బ్రహ్మాండమైన సినిమా తీయవచ్చు. స్టోరీ అంటారా, నేను రాస్తా, వస్తుంది నాకు కథ రాస్తా. ఎవరైనా పైసలు పెడుతుంది ఉంటే బాగుండు, ఎవరైనా నిర్మాత దొరికితే ఈయన మీద బ్రహ్మాండమైన సినిమా తీయవచ్చు. మంచి నటన, చిన్న సన్న యాక్టర్ కాదు. అయితే ఇప్పుడు ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో అట్లా ఆ రకంగా మాట్లాడిన కోహ్లీగా గెలిచినాక ముగుదాడు లేని కోహ్లీగా ఎట్లా బాగుంటుంది.
షెర్ల కొమ్ముల భార్య దానికి అది చూస్తే మోతానే ఉంటుంది కానీ బక్కపలసనే ఉంటుంది కానీ కొమ్ములు ఇంత పొడుగు ఉంటాయి. అది షెర్ల వండుకొని అయినా ఇట్టిట్టిట్టిట్ట కొమ్ముల భార్య ఇట్టిట్టిట్ట షెల్పాట్లు ఆడుతుంది. నా దగ్గర నీ అంత చూస్తా అన్నట్టు పెద్ద పెద్ద బర్లనే బెదిరిస్తుంది. ఎందుకంటే దీనికి కొమ్ములు ఉన్నాయి. అవి ఇంతలా ఇంత పొడుగున్నా దాని వాటి కొమ్ములు గింతే ఉంటాయి. ఇది బక్కపలచకుండా దీని కొమ్ములు ఇంత ఉంటాయి. ఇప్పుడు దీనికి అహంకారం అట్లా వచ్చింది. 4-5 ఏళ్ళ కోళ్ళాక ఎట్టుంటుంది? 4-5 ఏళ్ళ కోళ్ళాక మంచిగా ముప్పుకొచ్చి దానికి మూదాడు వేయకపోతే వినది. మూదాడు వేయకపోతే అస్సలే వినది, చేతికి రాదు. కాడికి మేకొనది. ఓ నాగరికి పోదు, ఓ ఎడ్ల బండికి పోదు, ఓ గుంటుక పోదు, ఏడికి పోదు. ఎరుగుల మీదకి వెళ్ళి ఎగురాలి, దునకాలి, దొంగ తిండి తినాలి, వచ్చి దొడ్డ పండుకోవాలి. అగో ఇప్పుడు దీని పని అదే అయింది. బిర్రగా ఇక ముప్పుకొచ్చిన కోళ్ళాగా ఆయన లెక్క కొడతా చూడు కోళ్ళాగా. అగో ఇప్పుడు అట్లా లెక్కలు కొడుతుంది ఈ కోళ్ళాగా. పొగరు అహంకారంతో ఉరుకులో పెడుతుంది కోళ్ళాగా. ఆగుతలేదు కోళ్ళాగా. ఇక మూదాడు వేసి గుంజుతా ఉన్నా ఇంకా 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 ఎందుకంటే మరి బాయికాడ ఉన్న కేసీరావు చూడొద్దా? మా కౌశిక్ కోళ్ళాగా కాశ్మీర్దే. ఇది బాగా ఎగురులో పెడుతుంది. దీన్ని రేపు మనం మంచిగా చూసుకోవాలి ఈ కోళ్ళాగని అని మరి పెద్ద మనిషి అనుకోవాలిగా, ఆయన చూడాలిగా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కౌశిక్ కోళ్ళాగా కాశ్మీర్ కోళ్ళాగానే బాగా దానిలో ఆడింది అని పేరు తెచ్చుకోవాలి. అందుకోసం ఈ కోళ్ళాగా ఎగురులో పెడుతుంది. మరి ఏడ పంగలో పలిస్తుందో ఏం కదో కానీ ఇప్పుడైతే ఎగురులో పెడుతుంది. మొత్తానికి కేసు నమోదు చేసిరట ఈ కోళ్ళాగా మీద.